అమ్మాయి బ్యూరోకి వెళ్లి నాకు బాయ్ ఫ్రెండ్ కావాలి అని అడుగుతుంది. మీకు ఎలాంటి వాడు అయినా సరే వెంటనే అరేంజ్ చేస్తాం కూర్చోండి అంటాడు. చెప్పండి మేడం, ఎలాంటి బాయ్ ఫ్రెండ్ కావాలి, తెల్లగానా నల్లగానా అని వెరైటీలు అడుగుతాడు. మేడం ని కంగారు పెట్టకురా అంటే నాకు వాటిలో ఏవీ వద్దు అంటుంది. మరి ఎలాంటి వాడు కావాలి అంటే నా బాయ్ ఫ్రెండ్ నన్ను నిద్ర పోనివ్వకూడదు అంటుంది. అలా అయితే ఓకే మేడం, మా దగ్గరి నుండి తీసుకెళ్తే మళ్లీ రిటర్న్ తీసుకుని రారు అంటాడు. వీళ్ళు అలా సోది చెప్తారు. నమ్మకండి అని వేరే అమ్మాయి వస్తుంది. వీడు ఎందుకు పనికిరాడు అంటుంది. ఏంట్రా, డబ్బులు తీసుకుని చెప్పిన పని చెయ్యవా, ఇప్పుడు నీ వల్ల మేడం దగ్గర మా పరువు పోయింది అని కొడతాడు. ఈవిడ అసలు నిద్ర కూడా పోనివ్వట్లేదు అని ఏడుస్తాడు. వీడి మొహానికి అంత సీన్ లేదు, వీడు నాకొద్దు అంటుంది. మేడం ఈ అందమైన అబ్బాయి మీకు కావాలా అంటాడు. అసలు ఇలాంటి వాళ్లని నాకు చూపించొద్దు అంటుంది. తర్వాత ఏం జరిగిందో చూసేముందు, అన్నం తినేముందు దేవుడికి ప్రార్థించే అలవాటు ఎంతమందికి ఉందో వాళ్ళు వీడియోకి లైక్ చేసి ఏమని ప్రార్థిస్తారో కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమందికి మంచి అలవాట్లు ఉన్నాయో. లోపలి నుండి వేరే వాడిని తీసుకొస్తాడు. ఎలాంటి వాడు వీడు అంటే వీడు నిద్రపోడు, మిమ్మల్ని నిద్రపోనివ్వడు, కానీ చాలా కాస్ట్లీ అంటాడు. అయితే వీడే కావాలి నాకు అని డబ్బులు ఇస్తుంది. అమ్మాయిలు ఏంట్రా ఇలా తయారయ్యారు అంటే ఏమో సార్, ఎక్కడున్నామో కూడా ఆలోచించడం లేదు అంటాడు. అయినా వాళ్ల కంగారే మన బిజినెస్ రా అని నవ్వుకుంటాడు.